మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటారు. ఉదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయము 11 నుంచి 22 వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 11 నుంచి 22 వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దానికంటే ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి కొందరు స్తోత్రములైనా మా జీవితంలో చేసిన మేళ్ళకు అన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. మనందరినీ కూడా మరొక దినంలో ప్రవేశింపచేసి సజీవులు లెక్కలు పెట్టిన దేవానికి కొందరు స్తోత్రములైనా హృదయకాలము నీ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి ప్రభా, నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ అంశము చూసినట్టయితే వన్ ఇన్ క్రైస్ట్, మనం అందరము ఒకే క్రైస్తత్వంలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయనే మార్గమై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. వన్ ఇన్ క్రైస్ట్, ఒకే క్రైస్తత్వము అనే అంశం హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాము. మొదట 11-12 వచనములు చూసినట్టయితే, కాబట్టి మున్పు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారై అనబడుటకు వారి చేత సున్నతి లేనివారి అనబడిన మీరు ఆ కాలం ముందు ఇజ్రాయేలుతో సహపారకులుగా, పరిశుద్ధులుగా, వాగ్దాన నిబంధనం లేని పరజనులుగా, నిరీక్షణ లేనివారుగా, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిరి మీరు జ్ఞాపకము చేసుకునండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ చూసినట్టయితే ఇజ్రాయేలు ప్రజల నుంచి అదే రీతిగా దేవాది దేవుడి వాక్యపు ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 11 వచ్చిన చూసినట్టయితే, మీరు క్రీస్తుతో కూడా సున్నతి యందు శరీర యాచ్యలతో కూడా స్వభావమును విస్తరించి ఆయనందు చేతితో చేయబడిన సున్నతి పొందితిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకొని మరి అబ్రాహామును మొదలుకొని ఇస్సాకుని మరి సున్నతి చేయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవునికి మరి వారి యొక్క పిల్లలను సున్నతి ద్వారా దేవుని సన్నిధికి తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ కాలం ముందు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా చూసినట్టయితే, కాబట్టి మున్పు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారై అనబడి వారి చేత సున్నతి లేని వారబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపారకులుగా, పరదేశులుగా, వాగ్దాన నిబంధన లేని పరజనులుగా, నిరీక్షణ లేనివారుగా, ఈ లోకమందు దేవుడు లేనివారుగా ఉండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన మున్పు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల సమీపులై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం అందరం కూడా ఏకమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ముందు మీరు అందరూ కూడా దూరస్తులుగా ఉండి మరి పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్న మన కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా మన పాపాలు క్షమించడం ద్వారా తిరిగి మనం అందరం కూడా యేసే దగ్గరికి చేరి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయనను మున్పు మీరు దూరస్తులుగా, మీరు ఇప్పుడు క్రీస్తు రక్తంలో సమీపులై ఉన్నారు. యేసు ప్రభు రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడింది. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు అందరినీ కూడా సమకూర్చాడు, అందరినీ కూడా ఏకంగా నిలబెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వన్ ఇన్ క్రైస్ట్, మనం అందరం కూడా ఒకే క్రైస్తత్వంలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. దేవాది దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే మనం అందరం కూడా ముందు దూరస్తులుగా ఉన్నాము. దేవునికి దూరస్తులుగా, దేవుడు లేడని ఎంతోమంది ప్రజలు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు తిరిగి ప్రజలందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చాడు.
యేసు రక్తంలో ప్రతి పాపం అనేది కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము చూసినట్టయితే ఆయన మున్పు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తంలో సమీపులో ఉన్నారు. ఆయనను క్రీస్తు రక్తం వల్ల సమీపులై ఉన్నారు. ఆయనను మన సమాధానము అయి ఉండి మీకును మాకును ఉండిన దోషంను అనగా విర వి విధరకమైన అన్యజనులు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మధ్య గోడను యేసు ప్రభు చనిపోయినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఆ చెర అన్నది అది 2 ముక్కలుగా అయిపోయినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ అడ్డుగోడ అనేది తొలగించబడినది. ఆ కాలంలో మరి పాపం చేసేవారు మరి ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి మరి అతి పరిశుద్ధ స్థలంలో వారు ఒక బలులు అర్పించేవారు. ఆ బలులు మరి అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఆ రక్తాన్ని పోషించేవాడు. ఆ అడ్డుగోడ అనేది తొలగించబడినది. ఈ హృదయ కాలము మనం ప్రభు అయిన యేసుక్రీస్తుతో ముఖాముఖిగా మాట్లాడుకునే అవకాశము ప్రతి ఒక్కరికి కూడా దయచేశాడు. అడ్డుగోడ అన్నది తొలగించబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దోషమునగా విధరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని కూడా తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. దేవునికి మహిమ ఘనత చెందును గాక. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనంలో చూసినట్టయితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనంలో చూసినట్టయితే, సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము అవన్నీ కూడా భూలోకమందుమైనను పరలోకమందునమైన కానీ వాటినన్నిటికీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలనని తండ్రి అభిషేకమైన ప్రియ దేవుని సంగమా, దేవుని మరియు గత కాలమందు దేవునికి దూరస్తులైన మీ దుష్టక్రియలు మనస్సులో విరోధ భాగం గల వారై ఉండి మిమ్మును కూడా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అందరం కూడా తిరిగి దేవునికి సమీపంగా అయిన మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసముఖ దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం అంతా కూడా నలగగొట్టబడినది. ప్రతి పాపము నిత్యము, ప్రతి ఒక్క మానవునికి పాపముల నిత్యము. మనమందరం కూడా ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి చేరగలిగి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసం యొక్కమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనమందరం కూడా సమాధానపరిచి ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము. యేసు రక్తంలో ప్రతి పాపం అనేది కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రికకు వచ్చినట్టయితే 16వ వచనము, తన శిలువ వల్ల ఆ దోషము సంహరించి దాని ద్వారా మీరిద్దరిని కూడా ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవాలని ఇలాగా చేసిన గనక ఆయన మనకు సమాధానకరుడై ఉన్నాడు. హల్లెలూయా. సమాధానకరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ ఒక పాపంలో ఆ కల్వరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. హృదయ కలప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావడానికి, మనందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తం వల్ల ప్రతి పాపం కొట్టబడినది. మనమందరం క్రీస్తు రక్తంలో ఏకంగా మనందరినీ కూడా చేర్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. తన శిలువ వల్ల ఆ దోషములను సంవరించి దాని ద్వారా మీరందరినీ ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవాలని ఇలాగ చేసిన గనుక ఆయన మనకు సమాధానకరుడై ఉన్నాడు. హల్లెలూయా. మనందరినీ కూడా దేవాది దేవుడు ఒక దగ్గరికి చేర్చి వన్ ఇన్ క్రైస్ట్
ఒకే క్రైస్తత్వంలో మనందరినీ కూడా తీసుకొని వచ్చి ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనందరినీ కూడా సమాధానపరిచాడు, మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన కృపలో మనం అందరం కూడా ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా ఉన్నాము. ఆయన ఉచితమైన కృప చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మన వల్ల కలిగినది కాదు, కానీ దేవుని వరమే. మనం రక్షించబడి ఉన్నాము, మన పాపములు క్షమించబడి ఉన్నాయి, మనం ఈరోజు విడిపించబడి ఉన్నామంటేది దేవుని వరమై ఉన్నదే. ఆ ప్రభు యేసు క్రీస్తు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులుగా వారికి సమాధాన సువార్త ప్రకటించెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. సమాధాన సువార్త. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయం చూసినట్టయితే 19వ వచనము, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించెను, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమును అని చెప్పి నేను వారిని స్వస్థపరచెదను యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దూరస్తులుగా ఉన్న మనందరినీ కూడా ఏకంగా చేసి దేవుని వాక్యం అంటే నేను వారిని స్వస్థపరచెదను యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవాది దేవుడు స్వస్థపరిచే దేవాది దేవుడు విడిపించే దేవాది దేవుడు. మరి దూరస్తులైన అందరినీ కూడా ఏకంగా చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వారికి కృతజ్ఞతా బుద్ధి పుట్టించాడు. కృతజ్ఞతా బుద్ధి. దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటుంది. అప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనం దేవుని చేత మేలు పొందుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. అందుకే కృతజ్ఞతా బుద్ధి నేను వారికి కలగజేసిన మాట జ్ఞాపకం చేస్తాను. వారికి కృతజ్ఞతా బుద్ధి పుట్టించను, దూరస్తులుగా ఉన్న సమీపస్తులకు సమాధానము అని చెప్పుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సమాధానమని చెప్పాను. అలాగే నేను వారిని స్వస్థపరచెదను యెహోవా సెలవిచ్చుచున్నాడు. హృదయ కలం స్వస్థపరిచే దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే తిరిగి ఎఫెసీలకు రాసిన పత్రిక వచ్చినట్టయితే 2వ అధ్యాయము 18 వచ్చిన, ఆయన ద్వారా మనం ఉభయలము ఏకాత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. హల్లెలూయా. ఉభయములం అందరము దేవుని సన్నిధికి చేరడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడి ఉన్నాయి. మనందరినీ కూడా ఏకంగా చేసి, అలాగే దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, ఆయన ద్వారా మనం ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మనం అందరం కూడా దేవుని సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపము కొట్టబడినదే. మన కొరకు ఆ కలవరి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ రోజు లేసే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈ సమయంలో కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మన అందరినీ కూడా ఆయన ద్వారా మనము ఉభయలము ఏకాత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవుని సన్నిధికి మనం అందరం కూడా చేరగలిగి ఉన్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కూడా ఏకంగా చేసి మనందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఉభయులను తండ్రి సన్నిధికి మనం చేరగలిగేలాగా చేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే, కాబట్టి మీరు ఇక మీదట పరజనులుగా పరదేశులుగా ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణంలో దేవుని ఇంటి వారై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా ఒక ఇంటి వారిగా ఉన్నాము. మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. మనమందరినీ కూడా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణంలో దేవుని ఇంటి వారై ఉన్నారు. ఏకపట్టణంలో మనమందరం కూడా దేవుని ఇంటి వారమై ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాము.
హృదయ కలవ దేవాది దేవుడు మనందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఉన్నాడు. వన్ ఇన్ క్రైస్ట్, ఒకే క్రైస్తత్వము, మనం అందరం కూడా ఏక శరీరాలుగా ఉన్నప్పుడు ఆయన మనందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన ద్వారా మనము ఉభయలము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరజయులు పరదేశులు ఉండకుండా పరిశుద్ధులతో ఏకపట్టణంలో దేవుని ఇంటి వారు ఉండి క్రీస్తుపై ముఖ్యమైన మూలరాయే ఉండగా ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. అపోస్తులు, దేవుని సేవకులు, ప్రవక్తలు, వారు ప్రకటించిన ఆ సువార్త ద్వారా మనమందరం కూడా కట్టబడి ఉన్నాము. మనమందరం కూడా దేవుని ప్రజలుగా దేవుని సన్నిధిలో మనమందరం కూడా చేరి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. క్రీస్తు యేసు మూలమైన రాయిగా ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొంది ఉన్నది. ఆయనను మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని నివాస స్థలమునకు కట్టబడి ఉన్నాము. మనమందరం కూడా దేవాది దేవుడు మనందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఒకే క్రైస్తత్వంలోకి మనల్ని తీసుకొచ్చి మనమందరం కూడా దేవుని ప్రజలై ఉండటకు దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధ దేవాలయంకు అవుటకు వృద్ధి పొంది ఉన్నది. ఆయనతో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. ఆత్మ మూలంగా దేవునికి నివాసంలో ఉండుటకు కట్టబడి ఉన్నారు. మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం కూడా ఏకత్వం కలిగి సంఘము ఏకంగా ఉండడం ఎంతో మంచిదే. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనందరినీ కూడా దేవాది దేవుడు ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆయన చిత్తంలో మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండటకు కట్టబడి ఉన్నారు. ఆత్మ మూలంగా దేవునికి నివాసులుగా ఉండటకు కట్టబడి ఉన్నారు. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కట్టబడి ఉన్నాము. దేవాది దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన రక్తంలో ప్రతి పాపము కొట్టిపోబడి మనందరినీ కూడా తండ్రి సన్నిధికి చేరేలాగా చేశాడు. మనందరినీ కూడా పరలోక రాజ్యానికి చేరేలా చేశాడు. మనందరి పాపములు క్షమించబడి ఉన్నాయి. మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయనే సత్యాన్ని హృదయ కాలం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన ద్వారా మనం ఉభయలం ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి ఇక మీదట పరజయులై పరదేశులై ఉండకుండా పరిశుద్ధులతో ఏకపట్టణంలో దేవుని ఇంటి వారై ఉన్నాము. మనమందరం కూడా దేవుని ఇంటి వారమై ఉన్నాము. దేవుని ప్రజలమై ఉన్నాము. ఇట్టి వాక్యంను దేవుడు కలబు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరచుగాక. వన్ ఇన్ క్రైస్ట్, ఒకటే క్రైస్తత్వము. మనమందరం కూడా ఉభయలను దేవుని సన్నిధిలకు చేరడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ కూడా ఏకము చేసి ఆ ఒక ఉన్నతమైన స్థలంలో మనల్ని నిలబెట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరుస్తూ దేవుని కనపరచాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఇటు మాటలను దేవుడు కాలము దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించిన కాక, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దేవుడు ఏడిపించిన కాక, సమస్యలతో కష్టములతో బాధపడుతున్న బిడ్డలకు సమస్యల నుంచి కష్టాల నుంచి దేవుడు విడుదల దయచేయను గాక. మీ అందరిలో ఏక హృదయమును దేవుడు దయచేయను గాక. మీ అందరిలో ఉన్న ప్రతి సమస్యల నుంచి దేవాది దేవుడు మిమ్మల్ని సమస్యల నుంచి విడుదల దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి ధనములు స్తోత్రములు నాయన ప్రభా. వన్ ఇన్ క్రైస్ట్,
ఒకే క్రైస్తత్వము అనే అంశం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మా అందరిని కూడా సమకూర్చి నైనా ప్రభా మా అందరిని కూడా నీ సన్నిధానాన్ని చేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా సేవకులను సేవకురాలని కాపాడండి, వారి పరిచర్యను దీవించండి. అలాగే ఆత్మర భారంతో చేసిన ప్రతి పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. భారతదేశాన్ని దీవించండి. మరి రాబోయే దినాల్లో ఎలక్షన్లు జరుగుతుండగానైనా ప్రభా సరైన నాయకుని ఎన్నుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజు అంతట్లో కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీ కుటుంబంలోకి తోడైండుగాక, ఆమేన్.